అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ముసుగు వీరుడ ముసుగుది. బాగున్నా గ్లామర్గా. ఇప్పుడు టైం వచ్చేసి 7 అవుతుంది. మేము ఇప్పుడు చీరాల నుంచి విజయవాడకి బుక్ ఫెస్టివల్కి వెళ్తున్నాం. అక్కడ బుక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. అలాగే పెద్దవాళ్ళు చెప్పినట్టు ఒక చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగానే ఒక మంచి పుస్తకం కొనుక్కోవాలి. ఆ ధర్మాన్ని, ఆ నీతిని పాటిస్తూ, ఆ మంచి కొటేషన్ పాటిస్తూ ఏదైనా ఒక మంచి పుస్తకం కొనుక్కొని అక్కడ బుక్స్ ఏమేమి ఉన్నాయి అవైలబుల్ గా చూద్దాం. అలాగే విజయవాడ ఎక్స్ప్లోర్ చేద్దాం. అలాగే ట్రైన్ జర్నీ, భారత రైల్వే స్టేషన్, రైల్వే వ్యవస్థ ఎప్పుడు లేట్ గానే ఉంటది. ఈ ట్రైన్ 6:20కి రావాలి. ఇప్పుడు టైం వచ్చేసి 7 గంటలు అవుతుంది, ఇంకా రాలేదు. అది మ్యాటర్. మహారాజు, వాట్ డు యు వాంట్ టు సే? హలో అండి, గుడ్ మార్నింగ్. ట్రైన్ లేట్ గా వస్తుందని చెప్పాడు కృష్ణ. అది మన కోసమే, అంతా మన మంచికి. లేట్ గా వస్తే మనం కూడా కొంచెం తొందరగా రెడీ అయ్యి లేట్ గా వస్తాం కదా. ఓకే, బుక్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. అండ్ కొనడానికి కూడా 1-2 చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. పుస్తక పఠనం అనేది మన మానవ మేధస్సుకి, మస్తిష్కానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఒక మంచి స్నేహితుడు మంచి పుస్తకం అని అంటారు, అది మీకు తెలిసిందే. ఎన్నో విషయాలు తెలుస్తాయి, ఎంతో మనకి లోన్లీనెస్ ని కూడా తగ్గించిద్ది ఒక మంచి పుస్తకం అనేది. ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. ఒక పుస్తకం కొన్నిసార్లు అంటారు 100 మంది స్నేహితులు 100 మంది ఎక్స్పీరియన్స్ తో సమానం అని. మనం ఎంచుకునే పుస్తకంలో ఉన్నది ఎక్కువ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇది చీరాల రైల్వే స్టేషన్. ఇక్కడ డిజైన్ చాలా బాగుంది చూడండి. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్ళొస్తున్నారు. ఇది ఇప్పుడు మనం చూస్తున్న చీరాల రైల్వే స్టేషన్. ఇప్పుడు మనం చీరాల నుంచి విజయవాడ ట్రైన్కి వెళ్తున్నాం. బెటర్కుంట ప్యాసింజర్. ఒకరికి టికెట్ వచ్చేసి 25 రూపాయలు మాత్రమే, ఇద్దరికి 50 రూపాయలు. చూడండి, హ్యాపీ జర్నీ. ఇది చీరాల రైల్వే స్టేషన్. చూడండి ఎలా ఉందో. వస్తుంది ప్యాసింజరు. టైం ఎంత అయింది నాగరాజు? ఇప్పుడు 7:16. 7:16 వచ్చింది. 6:20కి రావాల్సిన ట్రైన్. ఇదే బెటర్కుంట ప్యాసింజర్, బెటర్కుంట టు విజయవాడ. ఈ వీడియోలో ప్రకాశం బ్యారేజ్ ఎక్స్ప్లోర్ చేద్దాము. అలాగే ట్రైన్ ఎక్స్పీరియన్స్, చీరాల టు విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాము. సందడిగా ఉంటుంది ప్యాసింజరు. జీవితంలో ఒకసారైనా ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ చేయండి. మనకి అన్ని రకాల వర్గాల వాళ్ళు తగులుతారు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అది మ్యాటర్. ఈ వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల బుక్ ఫెస్టివల్, విజయవాడ బుక్ ఫెస్టివల్ గురించి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. మాచవరం రైల్వే స్టేషన్.
చూడండి, ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద ఉన్నాం. అది కృష్ణా నది. చూడండి, చాలా బాగుంటుంది. ప్రెజెంట్ అయితే వాటర్ ఏం లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. బెజవాడ, బెజవాడ. వచ్చేసాం విజయవాడ రైల్వే స్టేషన్కి. జనాలు అయితే బాగున్నారు. ఉరుకుల పరుగుల జీవితం. ఇదే విజయవాడ రైల్వే స్టేషన్. చూడండి, ఇప్పుడు విజయవాడ రైల్వే స్టేషన్ ముందున్నాము. స్టేషన్ బయట చూడండి, ఇక్కడ ఇది సర్కిల్, అక్కడ స్తూపం ఉంది. చూడండి, ఫౌంటైన్ చాలా బాగుంది కదా. అలాగే మనకి అక్కడ తుమ్మలపల్లి వారి కళాక్షేత్రం ఉంది. మహాత్మా జ్యోతి బాపులే, అలాగే నవయుగ కళా చక్రవర్తి గుర్రం జాషువా, చూడండి తెలుగు తల్లి విగ్రహము, వీరబాబు స్వామివారి దేవస్థానము, ఉట్ట దగ్గర కాలువ నందు ఎటువంటి విజయవాడ రైల్వే స్టేషన్ ముందు టెంపుల్ ఉంది. టెంపుల్ దగ్గరికి వెళ్దాం. చూడండి, విజయవాడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉంది ఈ టెంపుల్. కృష్ణా కాలువ పక్కనే ఉంది. చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఇక్కడ మారేడు చెట్టు ఉంది. ఇప్పుడు మనం ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి వెళ్తాము. మన అమరావతి. చూడండి, కృష్ణా నది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు మనకి బాగా కృష్ణా నది కనిపిస్తుంది. ఇదే కృష్ణా నది, విజయవాడ దగ్గర కృష్ణా నది. చూడండి, ప్రకాశం బ్యారేజ్ చాలా బాగుంది కదా లొకేషన్. చూడండి, ఓవర్. అలాగే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ కొండ మీద కనిపిస్తుంది. తెలుగు తల్లి విగ్రహము చాలా బాగుంది కదా లొకేషన్. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం విజయవాడలో ఉన్నాము. కరెక్ట్ గా అమ్మవారి టెంపుల్ ఎదురుగా ఉన్నాము. ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జి మీద ఉన్నాము. ఇప్పుడు ఈ కృష్ణా నది వాటర్ చూడొచ్చు. ఇక్కడ కృష్ణా నది. మన వికీపీడియా ప్రకారం కృష్ణా నదిని కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనుమలలో మహారాష్ట్రలోని మహాబలేశ్వరకు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తు ఉన్న చిన్న దారగా కృష్ణా నది జన్మిస్తుంది. ఈ కృష్ణా నది అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ని సస్యశ్యామలం చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలోని హంసల దీవిలో కృష్ణా వాటర్ కలుస్తుంది. చూడండి, అతను కృష్ణా నదిలో చేపలు పడుతున్నారు. లోతు అంత ఉందన్నమాట. మీరైతే ట్రై చేయొద్దు, అతనికి ఈత వచ్చి ఉండొచ్చు. చూడండి, అతను ప్రశాంతంగా చేపలు పట్టుకుంటున్నాడు. ఇది కదా జీవితం అంటే. ఒక్కవోని దీక్షతో చేపలు పడుతున్న చేపల మనిషి, ఫిషర్ మ్యాన్ అంటారు ఇంగ్లీష్ లో. ఈ బ్యారేజ్ మొత్తం మీద ఒక్కడు అనుకుంటా చేపలు పడుతుంది. చూడండి, వీళ్ళు నంద్యాల నుంచి వచ్చారు విజయవాడకి, అమరావతిని చూడటానికి, ప్రకాశం బ్యారేజ్ చూడటానికి.
విజయవాడ చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం, ఇక్కడ చూడడానికి బ్యారేజ్ కానీ ఇక్కడ వాతావరణం కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి మనకి అందరికి తెలుగు వారికి. ఇక్కడ వాతావరణం కూడా బాగుంది, అలాగే దర్శనం కూడా ఎటువంటి సమస్య లేకుండా చాలా. నా పేరు ఉమాకాంత్ నాయుడు, మేము నంద్యాల చేస్తాము. మాకైతే బాగా నచ్చింది, పీస్ఫుల్ గా ఉంది. అన్నిటికీ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ప్రైజెస్ కానీ, ఆటో వాళ్ళు కానీ, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ కానీ, ఇక్కడ హోటల్స్ కానీ చాలా నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎవరైనా సరే విజిట్ చేయొచ్చు. మంచి టూరిస్ట్ ప్లేస్ కి అయితే మంచి ఛాన్స్, మంచి బెస్ట్ డెవలప్మెంట్ చేసుకుంటే ఇంకా కొంచెం మెయింటైన్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఒకటి కొంచెం బాగా ఎక్కడికి అప్పుడు అంతా చెత్త మొత్తం నీట్ గా తీసేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. చూడండి ఈ మధ్య వర్షాలకు పాడైపోయిన గేట్లు అన్ని రిపేర్ చేశారు. హలో అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు కృష్ణ బండారు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దగ్గరకు వచ్చాం. దీన్ని చూసాం, చాలా బాగుంది. అసలు మొత్తం అంతా డెవలప్ చేస్తున్నారు. స్పిల్ గేట్వేలు కూడా వేశారు మంచిగా. థ్యాంక్ యూ. దీన్ని చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఓవర్ టు స్టూడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బండారు కృష్ణ యూట్యూబ్ ఛానల్. చూడండి ఇక్కడ నుంచి మనకి కనకదుర్గమ్మ అమ్మవారి దగ్గర ఉన్న ఘాట్ కనిపిస్తుంది. చూడండి, కొండ కూడా చూడవచ్చు. బోట్ వస్తుంది, ఎంజాయ్ చేస్తున్నాం పబ్లిక్. వ్యూ చూడండి, చాలా బాగుంది కదా. ఇది మొత్తం ఓవర్ వ్యూ చేద్దాము. చూడండి, చేపలు పడుతున్నారు. కృష్ణా నది పురోహిత సంఘం. చూడండి, ఇక్కడ పూజలు బాగా జరుగుతున్నాయి. వెల్లంపల్లి ఫౌండేషన్.